హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అప్డేట్ వచ్చేసి యంగ్ టైగర్ ఖాతాలో మరో అరుదైన ఘనత భయ్య. ఏంటా అని అనుకుంటున్నారా? రీసెంట్ గా ప్రఖ్యాత ఏషియన్ వీక్లీ న్యూస్ ఈస్టర్న్ ఐ 2023 పేరిట ప్రకటించిన టాప్ 50 ఏషియన్ స్టార్స్ లో మన ఎన్టీఆర్ గారు వన్ ఆఫ్ ద స్టార్ గా ప్లేస్మెంట్ దక్కించుకున్నారు. సో తన కష్టానికి ఫలితం దక్కించుకున్నందుకు ఆడియన్స్ మరియు ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు భయ్య. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియాకి ఒక లైక్, షేరు, కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంట కూడా కొట్టేయండి, మీకే యూజ్ మరి. సరేనా? ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే RRR తర్వాత మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో ఏ రేంజ్ లో ప్రమోట్ అయ్యాడో అందరికీ తెలిసిందే. హాలీవుడ్ యాక్టర్స్ మెచ్చిన యాక్టర్ గా ఖ్యాతికెక్కాడు. ఆస్కర్ కమిటీలో ప్లేస్ సంపాదించుకున్న యాక్టర్ గా నిర్జనాలు అందుకుంటున్నాడు. ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ పైన తారక్ మెరిశాడు. తెలుగు సినిమాకి ఆస్కర్ రావడంలోని కీలక పాత్రధారి అయ్యాడు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా మరో ఘనతను సాధించాడు. ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ న్యూస్ ఈస్టర్న్ ఐ 2023లో అనౌన్స్ చేసిన టాప్ 50 ఏషియన్ స్టార్స్ లో ఎన్టీఆర్ అన్న 25వ స్థానం దక్కించుకున్నాడు. ఈ మ్యాగజైన్ బ్రిటన్ లో ఎంతో పాపులారిటీ ఉంది. టాలీవుడ్ నుంచి ఈ ఘనత అందుకున్న ఏకైక తెలుగువాడిగా, భారతీయుడుగా మన ఎన్టీఆర్ అన్న రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంతవరకు ఇలాంటి గౌరవం ఏ భారతీయ నటుడికి దక్కలేదు. ఆ రకంగా తారక్ కెరీర్ లో ఇదో రికార్డ్ గా చెప్పొచ్చు. యంగ్ టైగర్ నటుడుగా ఎదుగుతూనే ఇలా ఇంటర్నేషనల్ స్టేజ్ల పైన మెరవడం పట్ల అభిమానుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు ఇలాంటి ఘన చరిత్రలు మరిన్ని నమోదు చేయాలని ఫ్యాన్స్ విషెస్ చెప్తున్నారు. వార్ 2 సినిమాతో తారక్ బాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. అందులో హృతిక్ రోషన్తో కలిసి యాక్ట్ చేస్తున్నారు. మరి ఇందులో తారక్ కన్నా నెగిటివ్ రోల్ చేస్తున్నారా లేదా పాజిటివ్ రోల్ చేస్తున్నారా అన్నది తెలుసుకోవాలి. ఇంకోవైపు కొటాల్ శివ్ కాంబోలో పాన్ ఇండియా మూవీలో దేవరా మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఫస్ట్ లుక్తోనే దేవరాపై ఎక్స్పెక్టేషన్స్ పీక్ వెళ్ళిపోయి భయ్యా. ఇందులో కొత్త ఎన్టీఆర్ని చూపించబోతున్నారు. సముద్రంలో ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్సెస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తాయి. ఇందులో ఎన్టీఆర్కి జోడీగా జాహ్నవి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్గా చేస్తున్నారు. అంతే, ఇదే మన ఈరోజు అప్డేట్. సరే మరి మళ్ళీ కలుస్తా, వెళ్ళొస్తా, బాయ్. That's the video guys. Thank you for watching the video. Hope you like it. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.